నమస్తే పొలిటికల్ మీడియాకి స్వాగతం. బీజేపీ పరిస్థితి చూసుకుంటే రాష్ట్రంలో సార్ మీరు మొన్న మాట్లాడిన మాటలు చాలా వైరల్గా మారాయి. అంటే మాధవ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అంటే మేము 80 వాళ్ళు 80 అంటున్నారు, ఇంకోళ్ళు ఎవరు 15 అంటున్నారు, బీజేపీ 5% ఏంటి అనేది మీరు అడిగిన మాట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 5% మించుందా? మీరే చెప్పాలా తప్పు మాట్లాడారా లేదా అనేది. నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్న వాస్తవే మాట్లాడాము. అంటే ఎలా మాట్లాడామండి దాంట్లో? ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, అది ఓకే. అది ఏంటంటే మీరు అది దట్ ఈజ్ ఎ పార్టీ ఇంటర్నల్ ప్రోగ్రామ్. ఓకే, ఇంటర్నల్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నాయకులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చారు అందరూ కూడా. సో పార్టీ నాయకుల అభిప్రాయము, పార్టీ క్యాడర్ అభిప్రాయము నేను మా పెద్దలకి చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. సో నేను అది చెప్పాను, పెద్దలకి తెలియాలనే ఉద్దేశంతో చెప్పాను. అంటే ఇప్పుడు 5% మించి టీడీపీ మీకు ఇస్తుందని మీరు భావిస్తున్నారా సార్? అంటే కార్పొరేషన్, రాబోయే కార్పొరేషన్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఏమనుకుంటున్నారు మీరు దానికి సంబంధించి? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో 5% అని చెప్పి వారు ఏదో చెప్తున్నారు. సో ప్రాక్టికల్గా ఎంత ఇచ్చారు అనేది నాకు తెలియదు. బట్ 5% అని అన్నారు. 5% ఈజ్ ఎ టూ స్మాల్ అనే భావన. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే బలము. ఓకే, ఆ మాట కూడా చెప్పారు. సో మూడో చేయి కూడా కలిసింది. సో దట్ బికేమ్ ఏ స్ట్రాంగెస్ట్ బాండేజ్. సో ఆ స్ట్రాంగెస్ట్ బాండేజ్ని మీకేదో మనకి చేతికి 5 ఏళ్ళు ఉన్నాయనుకోండి, నీదేదో ఈ బొటనేళ్ళు తక్కువ ఉంది సైజు, సో దీని వాల్యూ లేదంటే ఈ బొటన్ వాల్యూ లేకపోతే ఈ 4 ఏళ్ళు వాల్యూ ఉంటుందా చెప్పండి? ఈ బొటన్ వేలు లేకుండా ఈ 4 ఏళ్ళకి మీకు స్ట్రెంత్ వచ్చేస్తుందా? అంటే బీజేపీ లేకపోతే టీడీపీ లేదనేది నేను అట్లా మాట్లాడట్లా. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. మీకు ఈ ఏళ్ళు అందరూ అన్నేళ్ళు కంటే పెద్దది ఉంటుంది, ఈ బొటన్ వేలు చిన్నది ఉంటుంది. ఈ బొటన్ వేలు చిన్నదిరా నీకు చిన్నది అంటే ఎట్లా? అంటే మీరు మొన్న మాట్లాడిన మాటల్లో కూడా ఇప్పుడు బీజేపీకి లేకపోతే ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలియాలని. అరే అట్లా కాదండి. ఇప్పుడు ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ది కీ పార్టీ ఇన్ ది అలయన్స్. సో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా బీజేపీ ఉంటేనే వచ్చింది. 99 చూసుకున్నా ఎప్పుడు చూడండి బీజేపీ లేకుండా ఎక్కడ వచ్చింది? 14 వచ్చిందా? బీజేపీ లేకుండా వచ్చిందా? నేను అదే చెప్పాను. నేను బీజేపీ లేకుండా బీజేపీ కలిసి ఉండకపోతే 2019లో ఏమైందండి? అయిపోయిందా? 4లో 2004లో. సో ఇంకా బ్యాక్కి వెళ్తే మీరు ఏదైనా మీరు చూడొచ్చు. సో ఎనీవే లెట్స్ టాక్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ 2029 నాటికి కూటమిగానే వెళ్తారా? బీజేపీ బలోపేతం చేసుకుని ఒంటరిగా? డెఫినెట్గా కూటమే కదా, దాంట్లో డౌట్ ఏముంది. బీజేపీ కూడా బలోపేతం అవుతుంది, అంతేగాని మీది ఏదో చిన్నేలు, ఇది బొటనేలు, మీకేమో సైజు సరిపోదు. అంటే జనసేనకు సంబంధించి చాలామంది కార్యకర్తలు అయితే, నాయకులు కానీ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు తమ నియోజకవర్గాల్లో. ఎక్కడైనా సరే నేనేమి టీడీపీ కాదు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు సరైన ప్రాధాన్యత ఉండట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీకు కూడా అటువంటి అసంతృప్తి అయినా ఉంది సార్? బీజేపీ సరైన ప్రాధాన్యత దక్కట్లేదు బీజేపీకి అనేది. అది ప్రాధాన్యత అనేది అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నార్త్ నియోజకవర్గంలో ఉన్నాము. నేను అందరికీ ప్రాధాన్యత తెలిసి ఎవరికి కూడా ప్రాధాన్యత లేకుండా ఉండే పరిస్థితి ఇక్కడ ఉండదు. అందరికీ కూడా మేము కలిసి చేస్తాము. ఏ ప్రోగ్రాం ఉన్నా అందరినీ పిలుస్తాము. 3 పార్టీలు వాళ్ళని పిలుస్తాము. 3 పార్టీలు ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు ప్రోగ్రాం చేస్తాము. సో ఆ విధంగా చేయాలి. మిగిలిన చోట కూడా కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు, కొన్ని చోట్ల ప్రాధాన్యత లేదు. అట్లాగే బీజేపీకి కూడా కొన్ని చోట్ల ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. దానికి సంబంధించి అంటే మీరు మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఆల్రెడీ ఈ విషయాన్ని. పార్టీ పెద్దలందరూ కూర్చుని, కూటమిలోని ఉన్న పార్టీ పెద్దలందరూ కలిసికట్టు కూర్చుని చర్చించుకునే సమయం ఏమైనా ఉందా సార్? అంటే ఏడాది పాలనలో మీరు కూర్చున్నట్టు ఎక్కడ దాఖలా లేవు ఎక్కడను. ముఖ్యమంత్రి గారు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారితో కానీ, ఆయన అధ్యక్షుడు, అలా 3 పార్టీలు కలిసిన దాఖలా లేవు. ఎన్నికల ముందు వరకు కలిసారు కానీ తర్వాత కలిసినట్లేవు.
మరి పై లెవెల్లో ఎవరైనా కలిసి కూర్చున్నారేమో నాకు అయితే గుర్తులేదు, మేమైతే కలవలేదు. నేను ఓన్లీ ఐఎమ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ ఎ మినిస్టర్. ఓకే, సో ఐఎమ్ ద ఫ్లోర్ లీడర్. సార్, ఒక కీలకమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్య కూడా. అటు తెలంగాణ ఏమో బనకచర్ల వద్దని చెప్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో బనకచర్ల చాలా ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగులు జలాలు మాత్రమే మనం వాడుకుంటాం అనేది ఆయన చెప్తున్నమాట. ఈ బీజేపీ స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు చూస్తే ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. శాసనసభ పక్ష నేతగా ఉన్నారు కదా. ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ బీజేపీ స్టాండ్ అన్లెస్ మై ప్రెసిడెంట్, అంటే మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలిన మా సంఘటన మంత్రి, మా పైనుంచి వచ్చిన వాళ్ళు, ఇదిగో బాబు మన స్టాండ్ ఇదని చెప్పే వరకు నేను మా పార్టీ స్టాండ్ ఏంటో అనేది మాకు తెలియదు. బట్ యూ ఆస్క్ పర్సనల్, ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్? పర్సనల్ ఒపీనియన్ ఎట్ వాట్ కాస్ట్? బనకచర్ల ఎట్ వాట్ కాస్ట్ ఇట్ హ్యాస్ టు బి డన్? మీరు మిగిలిన పెద్దల్ని అడగండి, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద టెక్నికల్గా తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఇది పాజిటివా లేకపోతే ఇది ఉపయోగమా, లేకపోతే 81,000 కోట్లతో అయిపోతుందా, లేకపోతే దీన్ని 1,00,000 కోట్లు అవుతుందా, ఇంకా 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు అవుతుందా, అసలు వైబిలిటీ ఉందా, ఇంత నెసెసిటీ ఉందా, ఎట్ వాట్ ప్రైస్, ఎట్ వాట్ కాస్ట్ అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినట్టుంది కదా సార్, 45 మీటర్లు ఎత్తు దాటితే కానీ నిల్వ చేసుకునే దీని గురించి అందరికీ తెలుసు. ఓకే, డోంట్ ట్రై టు, మీ ప్రయత్నము నా నోటమిటే చెప్పించడానికి మీ ప్రయత్నం చేస్తుంది. దీని గురించి బనకచర్ల గురించి ఎవరికి తెలియదు. 81,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మనం టెండర్స్ తయారు చేసి, స్కీమ్స్ తయారు చేసి, ఈ డిపిఆర్ తయారు చేసి, మరి అంత పరిస్థితి మన వాళ్ళకి ఉందా అనేది నాకు తెలియదు. అంటే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఈ హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకురావడం గల ఉద్దేశం ఏంటంటారు అసలు? అది ఎవరైతే తెర మీదకి తెచ్చారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. మన మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గౌరవనీయులు, ఆయన అడిగితే బాగుంటుంది. ప్రముఖ కాంట్రాక్టర్స్ ఉంటారు, దానికి పోలవరం ఎవరో చేస్తున్నారు ఇప్పుడు మెగా ఇంజనీరింగ్, వాళ్ళని అడిగితే చెప్తారు కరెక్ట్గా మీకు. సార్, ఇప్పుడు ఇంకొక చాలా కీలకమైన విషయం సార్, దాదాపుగా ఒక అనేక సంవత్సరాలుగా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది ఇక్కడ కార్మికులు చేస్తున్న పోరాటం, దానికి సంబంధించిన ప్రయత్నం. మీరు కూడా బీజేపీ తరఫున ఎన్నికల ముందు వెళ్ళి కలిశారు కూడా. ఎందుకు ప్రైవేటీకరణని మనం ఆపలేకపోతున్నట్టు సార్? ఎందుకు ఆగలేదు? ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ అవుతుందని? ఎందుకు ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయి? ఆందోళన అంటే ఎవడు దోలాడదండి. ఆందోళన ఏంటి? ఎందుకు ఆందోళన చేయాలండి? అర్థం ఉందా ఏమన్నాని ఆందోళన? దేనికి ఆందోళన? అంటే ప్రత్యేక మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళతో గొడవ ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, అంతేగాని ఇక్కడికి వచ్చి లేనిపోయిన పెట్టకూడదు. దేనికి? వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ ద డే 1, ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పాము. భారతీయ జనతా పార్టీ హెస్ టోల్డ్ ఇట్స్ ఓన్ స్టాండ్. అప్పటికి కూడా బయట ఏదో వేసి టెంట్లు వేసి యాజిటేషన్ చేస్తే ఏమైంది? ఆఖరికి మరి చేసేదానికి ఒక రీజనబుల్ పాయింట్ తీసుకుని మీరు చేస్తే పర్వాలేదు. అప్పటికి 2 కేంద్ర మంత్రులు వచ్చి చెప్పడం జరిగింది. కుమారస్వామి గారు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు, అట్లాగే గౌరవనీయులైన శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చారు, చెప్పి బాబు మీరేమి వరి అవ్వకండి, మేము చేస్తాము, ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు టెంట్లో వేసి అబ్బాయి ఇదంతా పుట్టిదే, మాకు ప్రూఫ్ ఏందండి ప్రూఫ్? ఇప్పుడు ఆందోళన ఏంటి? ఆందోళన సొంతంగా గనులు కేటాయించలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఒక దగ్గర 1,000 మంది కార్మికులను కూడా తొలగించారు. ఎందుకండి తొందరలో ఇంకా చాలామంది ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు, చాలామంది వీఆర్కి పెట్టుకున్నారు, అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు లాసెస్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చింది, ఎంత ఫండ్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఎవరెవడి జాతకము ఏంటి అనేది పై లెవెల్లో లేదని మీరు అనుకోవద్దు. పై లెవెల్లో మేము కూడా వెళ్ళి కేంద్ర మంత్రి గారి దగ్గర అప్పుడు కాదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టైంలో మేము కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు అందరి జాతకాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన చేయటము అది కరెక్ట్ కూడా కాదు. సో దాని వాల్యూ అయిపోయింది.
జరిగింది. సో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపలేకపోతున్నామో అని మీరు క్వశ్చన్ చేయటం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఐఎమ్ రిపీటింగ్, ఇది ప్రైవేటీకరణ జరగదు, ఎవడు ఉద్యోగాలు పోవు. ఉద్యోగం బాగా చేసే వాళ్ళకి తప్పనిసరిగా ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగము చేయకుండా ఆందోళన చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ చూస్తే సార్, ఫ్యామిలీకి మీరు ఈ రాజకీయాల్లో ఉంటూ ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారు సార్? ఈక్వల్ బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తారు? అటు రాజకీయాల్లో మీరు నిత్యం తిరుగుతుండాలి, అసలు ఇంటికి టైం కేటాయిస్తారా అసలు లేదా? రాజకీయంలోకి వచ్చాక ఇంటికి టైం కేటాయించటం అనేది చాలా తక్కువైపోతుందండి. ఇది రాజకీయం ఒక వ్యసనం లాంటిది. ఇది పేకాట ఆడేవాడికి రోజు పేకాట ఆడకపోతే వాడికి బుర్ర పని చేయదు. సో రాజకీయం కూడా అంతే. ఇంట్లో వాళ్ళు ఏమనుకోరా సార్ మరి దానికి సంబంధించి? మాకు టైం స్పెండ్ చేయట్లేదు, మాతో పాటు బాధపడుతూ ఉంటారు. కానీ మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు డూ జాబ్, దెర్ ఆర్ సెవరల్ వేస్. మనం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిపోవచ్చు, అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం మీద తిరగకుండా పోయచ్చు. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చూడక్కర్లా, రోజు వెళ్ళవలసిన పని లేదు. ఏదో జరుగుతుంది, ఎవరైనా వస్తే ఉంటాం, ఉంటే వస్తారు, లేకపోతే లేదు. సో ఆ విధంగా చేద్దామనుకుంటే దట్ ఈజ్ అదొక సెటప్. పేరుకి ఎమ్మెల్యే మనిషికి ఎక్కడ కూడా కనీసం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉన్న ఎమ్మెల్యేలని చాలామందిని చూసాము. సో జెన్యూన్గా చేసేవాళ్ళని చూసాము. సో నేను కనుక జెన్యూన్గా చేయకపోతే నేను ఎందుకు ఉండాలి ఎమ్మెల్యేగా? సో మై ఇంటెన్షన్ ఇస్ టు డూ జెన్యూన్ సర్వీస్. అంటే ఎలా టైం కేటాయిస్తారు సార్ ఇక్కడ మీరు ఆఫీస్కి, దానికి, ప్రజల్లో తిరగడానికి? నాకు టు బి వెరీ ఆనెస్ట్, మాకు రోజుకి కనీసం ఒక 200 మంది మినిమమ్ వస్తారు ఇక్కడ, అంటే 200. నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చేటప్పుడు మార్నింగ్ టెలిఫోన్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి. సో బై ద టైమ్ ఆఫీస్కి వచ్చేటప్పటికి 10 గంటలు అవుతుంది, మార్నింగ్ 10 o'clock. 10ంటికి వస్తే నాకు లంచ్ చేసేదానికి వెళ్ళడానికి కనీసం 2:30, 3 అయిపోతుంది. సో కంటిన్యూస్ జనం ఉంటారు. సో మనం వాళ్ళని వదిలేసి వెళ్తే బాగోదు. సో అందుకు లేట్ అవుతుంది. సో అట్లాగే ఈవినింగ్ ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది టైం స్పెండింగ్ అనేది విత్ ద ఫ్యామిలీ అనేది రాజకీయంలో ఉన్న వాళ్ళకి దొరకదు, కొంతమందికి తప్ప. అంటే ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళడం కానీ, షాపింగ్లకి ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళడం కానీ ఎప్పుడైనా చేశారా? సినిమాలకి నేను జనరల్గా సినిమా చూడటమే తక్కువ. ప్రాబబ్లీ నేను లాస్ట్ సినిమా బాహుబలి చూశాను ఒకటి. 5 yearsలో 1-2 చూస్తుంటాను అంతే. మీరు చూసిన లేటెస్ట్ సినిమా ఏంటి సార్ అసలు ఈ మధ్యన? ఐ థింక్ బాహుబలి ఒకటే చూస్తాను అంతే. మిగిలిన ఇంగ్లీష్ మూవీస్ ఎప్పుడైనా టీవీలో చూస్తామంటాం. ఇష్టమైన హీరో సార్ మీరు? అంత స్పెసిఫిక్ అంటే ఎవరు నటన, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నటన బాగా ఇష్టం ఉంటుంది, అలా మీరు ఎవరి నటన ఎక్కువ ఇష్టపడుతుంటారు? నాకు మహేష్ బాబు బాగుంటుంది. ఆయన సినిమాలు ఏమైనా చూసారు సార్? రొటీన్గా చూసాం కాబట్టి, ఆ సినిమా వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలని ఏమీ ఉండదు. మహేష్ బాబు ఏ సినిమాలు చూసారు ఆయన? పేర్లన్నీ అంత ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఏదో సినిమా చూస్తాము, అరే బాగా నటించాడు. పోకిరి కానీ, దూకుడు కానీ అలాంటి చూసే ఉంటాను, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. ఫ్యామిలీతో లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు సార్ షాపింగ్కి అసలు? షాపింగ్ నేను షాపింగ్ మా ఆవిడే చూస్తున్నాను. నేనేం షాపింగ్, నేచర్ అంటే ఇష్టం నాకు. ఎక్కడికి వెళ్ళారు సార్ అలాగా? యాక్చువల్లీ ఐ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ యాక్చువల్లీ మెనీ టైమ్స్. నాకు న్యూజిలాండ్ ఉండేది ఫ్యాంటాస్టిక్ ప్లేస్. న్యూజిలాండ్లో మీరు వెళ్ళి అక్కడ ఉంటే మన కనీసం మన లైఫ్ స్పాన్ ఒక 10 years పెరిగిపోతుంది. పొల్యూషన్ ఫ్రీ కంట్రీ మ్యాక్సిమం. ఇట్స్ బ్యూటిఫుల్ కంట్రీ. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ పొల్యూషన్ ఫ్రీ. అక్కడెక్కడ పాములు ఏముండవు మీకు. పాములు, తర్వాత జెర్లు, స్కార్పియన్స్, తేళ్ళు అటువంటివి ఏమీ ఉండవు. భూమి మీద పాకి ఒక్క జంతువు కూడా ఉండదు. సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇండియాలో ఎక్కడ తిరిగారు సార్? ఇండియాలో అలాంటి ప్లేస్ ప్లేస్ లేదు. ఇండియా తిరిగాం కానీ ఏదో అడావుగా ఈ పాలిటిక్స్లోకి వచ్చాక 10 years నుంచి వేస్ట్ అండి. ఇది పాలిటిక్స్ దిగినంత వరకు బాగుంటుంది, బట్ ఐ డిరైవ్ సాటిస్ఫాక్షన్ బై హెల్పింగ్ ద పీపుల్. సో వాళ్ళు మనం హెల్ప్ చేస్తాము, వాళ్ళు సంతోషపడతారు. సో దే ఫీల్ హ్యాపీ. ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకే హ్యాపీనెస్.
సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడైనా అంటే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానరా ఇటువంటి సందర్భంలో ఈ సమయంలో ఎందుకు వచ్చానని అనిపించింది మీకు? అంటే రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనేది కొంత ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే రాజకీయాల్లో డిగ్నిటీ ఉండేది ఇదివరకు. 14 to 19 ఆల్సో రాజకీయాలు మేము ఏదైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్న పార్టీ పరంగా కూడా బయటకు వస్తే ఏమీ ఉండేది కాదు. ఫంక్షన్స్కి వెళ్ళేవారు, ఫంక్షనే కాదు, బయట ఇక్కడ తిట్టుకుంటాము అంటే విమర్శలు పొలిటికల్ ప్యాటర్న్ లో సబ్జెక్ట్ మీద మనకేముంది అంతే కదా, మనకేముంది ఆయన మీద శత్రువు కాదు మనకి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక టోటల్గా వరస్ట్ అయిపోయింది. సో వరస్ట్ అయిపోయిన తర్వాత కూడా 6 months తర్వాత నేను కూడా గట్టిగానే మాట్లాడాము జగన్మోహన్ రెడ్డి గారు పైన. వారు అంటే వ్యక్తిగతం కాదు, ఇట్ ఈస్ ఆన్ దేర్ పాలసీస్ అండ్ మోస్ట్ అన్లైక్లీ దట్ హీ కెన్ కమ్ బ్యాక్ టు ద పవర్. దర్ ఇస్ నో వే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జిల్లాల పర్యటనలో తనకి భద్రత ఇవ్వటం లేదనేది ఆయన ఆరోపిస్తున్నారు సార్. ఏం చెప్తారు మీరు? ఏం ప్రతిపక్షం ఏమి, ఆయనకు కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చారు, ఇంకా ఏమీ కావాలి? అసలు కనీసం పోనీ ఆయన అసెంబ్లీకైనా రావాలి, అసెంబ్లీ రావటం లేదు. పోనీ ఆయన రావటం లేదు, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందనుకుందాము, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు కదా. సో ఆయనకి అంటే వస్తే వాళ్ళు ఏమంటారు, అది అంటారు, ఇది అంటారు. ఎవడు ఉంటాడు? ఎవరు ఏమేమి అక్కడ ఉన్న వాళ్ళంతా డిగ్నిఫైడ్ పీపుల్. మీలాగా అంతకుముందు బూతులు తిట్టేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బూతులు తిట్టి స్పెషలిస్టులు అంతా ఎక్కడెక్కడ ఎవరు లేరు దీంట్లో. సో అట్లా చేయనివారు కూడా. ఇప్పుడున్న ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, సో దే ఆర్ ఆల్ డిగ్నిఫైడ్ గానే బిహేవ్ చేస్తారు. కనీసం ఆయన రాలేదు, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళేం తప్పు చేశారు పాపము? 10 మంది ఉన్నారు, మరి మిగిలిన వాళ్ళు రావచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఉన్నాయి, పోనీ ఆయన రాకపోతే మిగిలిన 19 మంది రావాలి కదా, వాళ్ళు రాకపోతే ఎట్లాగా? ఇట్స్ వెరీ డిస్గ్రేస్ఫుల్ థింగ్. ఏడాది కూటమి పాలన ఎలా ఉందంటారు సార్? సాటిస్ఫాక్షన్ లా ఉన్నారా? ఇప్పుడు తొలి అడుగు అని చెప్పి టీడీపీ వెళ్తుంది కదా ప్రజల్లోకి, బాగానే స్పందన బాగానే ఉంది. సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఏడాది పాలనలో మేము బాగానే చేసామనేది మీకు ఎవరు? నాకు సాటిస్ఫాక్షనా లేకపోతే పబ్లిక్కి సాటిస్ఫాక్షన్? అంటే రెండూ కలిపి చెప్పండి సార్. రెండు కలిపితే నప్పదు. కానీ మీరు ముందు చెప్పి తర్వాత జనాలు ఏమనుకుంటున్నారు అది కూడా మీకు తెలిసిన. ఇప్పుడు నా వరకు అయితే వాక్ స్వాతంత్రం వచ్చింది ప్రజలకి. అంతకుముందు ఏదైనా మాట్లాడితే లోపలేసేస్తారు అనేది ఉండేది. సో ప్రజలకి స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా మాట్లాడుకోవడానికి వచ్చింది. ఏదైనా ధర్నాలు చేయాలంటే ఫ్రీగా చేసుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఎంతమంది నాయకులు వచ్చేసారండి రాష్ట్రంలో. పరిపాలన బాగోలేదు, అస్తవ్యస్త. అరే అదేమి రెడ్ బుక్కే ఫాలో అవ్వట్లేదని మిగిలిన వాళ్ళు ఏడ్చి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రెడ్ బుక్ అన్నారు, ఏమీ యాక్షన్ తీసుకోవటం లేదు అనేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అట్లా తీసుకోవద్దని నేనేం చెప్పను. సరే పొలిటికల్ రైవలరీ అనేది ఉండకూడదు జనరల్గా. వాట్ ఎవర్ ఇస్ తప్పు చేస్తే తప్పు అంతే. సో పబ్లిక్లో తొలి అడుగు ప్రోగ్రాంలో అందరూ అడుగుతున్న క్వశ్చన్, నేనైతే ఆ ప్రోగ్రాం మాది కాదు, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం. సో అందరూ అడుగుతున్నది 300 యూనిట్స్ కరెంటు దాటిపోతే ఈ పథకాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. 300 యూనిట్లు అనేది పెంచాలి. యాక్చువల్గా కామన్ అయిపోయింది కాబట్టి కొంచెం పెంచాలి. ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ మారిపోయినాయండి. క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతే ప్రతి చోట కూడా పిల్లలు చదువుకోవాలి. ఒక ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళు ఎవడ రూమ్ కాదు, కొంచెం పక్కన చదువుకున్నా, ఏదో లైట్లు పెట్టుకుని చదువుకున్నా అది ఆటోమేటిక్గా కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. 300 దాటిపోతుంది. మరి 300 దాటిపోతుంది కదా అని ఈ పిల్లలకి 13,000 15,000 వచ్చే ఈ తల్లికి వందనం కట్టంటే ఎలాగా, లేకపోతే మీ పెన్షన్ కట్టంటే ఎలాగా? సో అది ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఈ పిఎంఏవై హౌసింగ్ ఉంది, హౌసింగ్ డబ్బులు కట్టారు, డబ్బులు కట్టి వాళ్ళకి ఇంకా ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు కట్టేయలేదు, కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వలేదు. సో చాలా ఉన్నాయి ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు. ఇబ్బందులని చెప్తే మీరే కళ్ళంట నీళ్ళు తీసుకుని చేస్తారు. ఏం చేయబోతారు సార్ మరి నెక్స్ట్ 4 yearsలో?
నెక్స్ట్ 4 years ఇప్పుడు బాగానే అప్పులు తెస్తున్నారు కదా, కేంద్రం కూడా బాగానే ఇస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి డబ్బు, ఇవ్వనటువంటి సహాయ సహకారము కేవలము ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సో ఇట్స్ అండ్ బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రపంచంలోనే టాప్ మోస్ట్ లీడర్, సో టాలెస్ట్ పర్సనాలిటీ కింద ఉంది. మీరు బీజేపీ గురించి చూస్తే అసలు బీజేపీ పేరు తెలుసుకుంటేనే వాళ్ళు అంత గర్వంతో నింపుకోవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాలు యుద్ధాలు జరిగినప్పటికీ కూడా నువ్వు యుద్ధం ఆపంటే యుద్ధం ఆపి మన భారతీయులను అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ఎక్కడైనా జరుగుతుందా? నీటి కుళాయి దగ్గర కొట్టుకుంటేనే మనం తీర్చలేము. మన చిన్నపిల్లలు ఇద్దరు ఏదైనా అంటే నువ్వు ఆపంటే ఆడికి కోపము, ఇంకొకరికి కోపం వస్తుంది. అటువంటిది రెండు దేశాలు ఒకసారి కాదు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. మీకు రష్యా యుక్రెయిన్ వార్లో అయింది, ఇప్పుడు అవుతుంది. అండ్ అట్లాగే మన ఆపరేషన్ సింధూర్. సో భారతదేశము దాని యొక్క గొప్పతనము, భారతీయుడు అంటే ఒక గర్వము, బయట ఇతర దేశాల్లో కూడా భారతీయుడు అంటే అత్యంత గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన మహానుభావుడు మోడీ గారు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఇటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించవలసిన అవసరం ఉంది. ఆదరిస్తారని భావిస్తున్నారు సార్ నెక్స్ట్ 4 years తర్వాత 29 ఎలక్షన్స్లో? అసలు బీజేపీ చేసిన ఎప్పుడూ కూడా ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఎన్ని పెను మార్పులు తీసుకురావటమో ఎక్కడ జరగల. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తోటి మన స్వశక్తి ఏంటనేది చూపించడం జరిగింది. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఒకటే కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలకి కూడా భారతదేశం అంటే ఏంటో అనేది చూపించిన ఘనత భారత ప్రభుత్వానికి. అట్లాగే ఎక్కడికి వెళ్ళిన ప్రధానమంత్రి గారికి ఆ దేశంలో ఉన్న అత్యున్నతమైన అవార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇంత గౌరవం ఎప్పుడన్నా ఏ ఒక్క భారతీయ ప్రైమ్ మినిస్టర్కి వచ్చిందా? ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పైన ఎక్కడన్నా ఒక అలిగేషన్ కానీ, నువ్వు డబ్బు తినేసావు, లేకపోతే నువ్వు ఏదో కరప్షన్ చేసావు, లేకపోతే నువ్వు ఇల్లు అమ్ముకున్నావు, పేద ప్రజలకు ఇచ్చే ఇల్లు, ఉద్దుద్ది ఇల్లు నువ్వు 2 లక్షలకు అమ్మేవు, లేకపోతే అటువంటి దేవుడిదన్నా ఉందా? ఎక్కడ కూడా ఉండదు. సో బీజేపీ అంటే ఇట్ ఈజ్ ఏ స్పాట్ ఫ్రీ పీపుల్ ఉంటారు అక్కడ. ఇక్కడికి వచ్చింది పబ్లిక్ సర్వీస్ చేయడానికి, అంతేగాని దోచుకోవడానికి కాదు. మరి మీ కూటమి పాలన, ఏడాది పాలన మీదే చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, చాలా మంది నాయకుల్లో అవినీతి పెరిగింది అనేది చెప్తున్న మాట సార్. జనాల్లో కూడా పెరిగినది అనేది ఇప్పుడు మనం పార్టీల గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఇందులో మీరు కూటమిలో ఉన్న సందర్భంలో ఇలాగ ఆరోపణలు వస్తున్నప్పుడు, ఆరోపణలు రావటం అనేది సహజము. ఆరోపణలు చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు. సో ఎవరి మీద ఆరోపణ చేశారు? మీరు ఆ పార్టీని అడగండి, ఎవరి మీద ఆరోపణ ఉంది, బీ స్పెసిఫిక్, పలానా ఓడి మీద ఆరోపణ చేశారని చెప్పండి. ఓకే, విష్ణు కుమార్ రాజు మీద ఆరోపణ చేశారా? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఎంక్వైరీ. ఇప్పుడే మనం ఎంక్వైరీ చేద్దాము, దాంట్లో ఇబ్బంది లేదు. వీఆర్ వెరీ క్లీన్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బీజేపీ ఈజ్ ఎ క్లీనెస్ట్ పార్టీ. ఇది మనకు ఇంటర్నల్గా ఎవడన్నా ఏదో కొట్టేద్దాం రా బాబు, దోసేద్దాం అనుకున్నా దొబ్బదు. బీజేపీలో తెలిసిపోతుంది, పైనుంచి అబ్జర్వేషన్ ఉంటుంది.